దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దప్పిగా కావలసినాడు దాహం తీర్చాడు, ఆకలిగా ఉన్నవాడికి ఆహారాన్ని పెట్టాడు. మరి ఆత్మీయుడో కాదా ఈ వ్యక్తి? ఆత్మీయుడో కాదా? ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. తండ్రి ఏ బాటలో నడిచాడో అదే బాటలో నడిచాడు. తండ్రి ఏ తీరులో బ్రతికాడో కుమారుడు కూడా అదే తీరులో బ్రతికాడు. ద్రాక్ష తోటలు వేయించాడు, బావులు తవ్వాడు, కావలసిన వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు, మంచి బట్టలు ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. బాగానే ఉంది. ఆత్మీయుడు చదువుతున్నాడు, ఇతడు చేస్తాడు కనుక దేవుడు ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి? దీవిస్తున్నాడు. 10 రూపాయలు అందరికి పంచుతుంటే దేవుడు ఆయనకి 100 రూపాయలు ఇస్తున్నాడు. కొన్ని జతల బట్టలు పంచుతుంటే దేవుడు అతనికి కొన్ని వేల జతల బట్టలు ఇస్తున్నాడు, వేల జతలు వడ్లు ఇస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అతడు ఆత్మీయంగా ఉన్నంత కాలం బాగా ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆత్మీయుడుగా ఉన్నటువంటి అతను శరీరుడుగా మారాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా మారాడు? కారణం ఏంటి? ఒక వ్యక్తి ఆత్మీయతలో నుంచి శరీరతలోకి శరీర కార్యాల వైపు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అతను పడిపోవడానికి గల కారణం ఏంటి? అతడంట భయంకరమైన కుష్ఠరోగాన్ని పొందుకున్నాడంట. ఎందుకు పొందుకున్నాడు? గల కారణం ఏంటని మనం చూస్తే 16వ వచనాన్ని చదివితే అతడంట ఈ పనులన్నీ చేసిన తర్వాత 16వ వచనం చదివితే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడి మనసులో ఏమో చేసింది చెప్పండి. ఇప్పుడు నాకంటే గొప్పవాడు లేడు. ఒక ఆత్మీయుడు ఎందుకు పడిపోతున్నాడు? ఆత్మానుసారంగా ఎందుకు ఈ లోకంలో పడిపోతున్నారు గల కారణం ఏంటి తెలుసా? అతడి మనస్సులో ఏముందని చెప్పండి? గర్వం, మతం, మత్సరం, అహంకారం, అయం 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 నేనొక్కడే, నాదే ఇది అనేటువంటి గర్వాంధకారులు. వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఉండలేరు, వారు ఆత్మీయులుగా బ్రతకలేరు. అసలు వాళ్ళు ఆత్మాభిషేకమే ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆత్మీయుడు ఆహారం పెట్టినోడు, నీళ్ళు ఇచ్చినాడు, బట్టలు ఇచ్చినాడు, రాజ్యంలో కావలసినవన్నీ చేసినాడు. ఎందుకు పడిపోయాడు? గల కారణం తెలుసా? అతడి మనసులో ఏమో చేసిందంట, గర్వం చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన మనసులో ఏమి రాకూడదు? మన మనసు ఎలాంటి? యేసు ప్రభువు అందుకే చెప్పాడు, రే నువ్వు ఎదిగావనుకో రెవరెండ్ బిషప్ డాక్టర్ అంటావు, నువ్వు పాస్టర్ గారు అయితే నువ్వు రెవరెండ్ డాక్టర్ బిషప్ అని ఎదుగుతావు కనుక నువ్వేం చేస్తావంటే నీవు ఇంత గర్వంగా పోకూడదయ్యా. నీ వెళ్ళి శిష్యుల పాదాలు నీ యొక్క సంఘస్థుల పాదాలు కడగమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఉండద్దు. నేను చేస్తున్నాను కనుక మీరు కూడా చేయండి. మీలో ఏముండకూడదని? అతిశయం ఉండకూడదని. మీలో ఏముండకూడదని? అహంకారం ఉండకూడదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉందండి. ఏంటో తెలుసా? మత్సరం అంట ఎముకల కుళ్ళు అంట. ఏంటంటే చెప్పండి? మత్సరము ఎముకల కుళ్ళు. ఎముకల కుళ్ళు అంటే అతడు కృంగిపోయి కుషించిపోయి, ఏమండి అతని ఎముకలన్నీ బలహీనమైపోయి అతడు ఏమీ లేనోడుగా అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఏముంది ఆయనలో అంటే మత్సరం ఉంది. చిన్న ఉదాహరణ చెబుతాను. ఆకాశంలో 2 గద్దలు ఎగురుతున్నాయంట, బాగా ఎగురుతున్నాయంట, చాలా బాగా ఎగురుతున్నాయంట. అందులో గద్ద కనిపించిందంట, అరే నాకంటే బాగా ఈ పక్కన గద్ద ఎగురుతున్నా, నా స్నేహితుడు పైకి ఎగురుతున్నాడు, ఈయన ఎలాగైనా పడేయాలనుకుందంట తన మనసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కింద ఒక వేటగాడు చూస్తానంట, ఈ రోజు నాకు ఏ ఆహారం దొరికిద్దా, ఎక్కడ దొరికిద్దా ఆహారం, ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. తుపాకీ తీసుకున్నాడంట, లేదా బాణం తీసుకున్నాడంట. ఆ రోజుల్లో తుపాకీలు లేవు కనుక బాణాలు వాడేవాళ్ళు కనుక ఆ విల్లు తీసుకొని ఆ బాణం తీసుకొని ఇక ఈ పక్షిని కొడదామని గురి పెట్టి కూర్చుంటే
ఆ పక్షి చిన్నగా అతని దగ్గరికి వచ్చి అంటుందంట, అయ్యా అయ్యా ఏం చేస్తున్నావు అంటే, నేను ఆ పక్షిని కొడుతున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే బాగా కొట్టయ్యా, నీకు చక్కగా ఆహారం దొరికిద్ది, నీ కుటుంబానికి కావాల్సిన ఆహారం దొరికిద్ది, కొట్టమని చెబుతున్నాడు పక్కన ఒక గద్ద. వీడన్నాడంట, కొడతానికి నాకు ఇప్పుడు నేను ఏం చేశానంటే బాణాలు తెచ్చుకున్నాడు, కానీ బాణాలు కట్టడానికి ఏకలు తెచ్చుకోలేదమ్మా, కూర్చున్నా నీకే నాకు ఇస్తామని అడిగాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఏమడిగాడు చెప్పండి? నీ ఏకలు నాకు ఇస్తావా అని అడిగాడంట. అడగగానే ఆ గద్ద ఏం చేసిందంటే తన రెక్కలో ఉన్న కొన్ని వేకలు పీకి అది ఇచ్చిందంట. వాడు బాణం వేస్తాడంట, కానీ ఆ బాణం ప్రియులారా తగలతలేదని పక్కకి వెళ్ళిపోతున్నాడు. అట్లా బాణం వేస్తే 2 బాణాలు వేసాడు, 3 వేసాడంట. మరలా అడుగుతున్నాడు, ఏంటి ఏకలు అయిపోయినాయి, నీ ఏకలు ఇస్తామంటే మరలా అది ఏకలు మొత్తం పీకిస్తుందంట. అలా పీకి రెక్కల్లో ఏకలన్నీ కూడా పోయినాయి అంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేనికి? ఆ గద్దను చంపడానికి. ఇప్పుడు రెక్కలన్నీ పోయినాక ఆడు కూడా భలే గురిగేస్తున్నాడు. ఇటు వేస్తున్న బాగా ఇడిపోతున్నాడు, ఇటు వేస్తున్న ఇడిపోతుందంట. అట్లాగా ఎన్నో కొన్ని 10-15 బాణాలు వేసేసాడంట. ఏ బాణం కూడా పక్షికి పక్కన ఉన్నటువంటి ఈ పక్షి అంటుందంట, ఈ గద్ద అంటుందంట, అయ్యో వేటగాడా, అన్ని బాణాలు పాటు చేసావు, ఈరోజు నీకు ఆకలితో ఉండాలి కదా, నీకు ఆహారం లేదు కదా అని అంటుంటే ఆడు అంటున్నాడంట, ఎందుకు లేదు, పక్కన ఎవరున్నారు, బ్రహ్మాండంగా నీవు ఉన్నావు కదా, నీ మెడకాయ పిలిచి తను కోసి చట్లు వేసుకొని కూర వండుకొని తిన్నాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమందికి ఏంటి చెప్పండి? అహంకారం, గర్వం, ఎలాగైనా పడేయాలని, ఎలాగైనా చూడండి పతనం చేయాలని అహంకారం. ఇప్పుడు మనసులోకి ఏమొచ్చేసిందంటే ఇతను కూడా గర్వం వచ్చేసిందంట. మనసులో గర్వించాడు, గర్వపోతుగా అయిపోయాడు, అతిశయపడ్డాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గర్వము అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో ఈగో. ఏం చెప్పండి? ఈగో అంటే అనగా ఎర్రర్ అంటే ప్రమాదం అని అర్థం. కొన్నిసార్లు ఫోన్లు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, పిడుగులు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అలాగే తుఫాను రాబోతున్నారు, కొన్ని ఎర్రర్ మెసేజ్లు వస్తుంటాయి. అలాగే అనగా ఎర్రర్, గో చూడండి, గో అనగా వెళ్ళుము, ఎర్రర్ అనగా ప్రమాదానికి వెళ్ళే దారే గర్వం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రమాదానికి వెళ్ళేటువంటి దారే గర్వం అండి. మనిషి పడిపోవడానికి గల కారణం గర్వమేనండి. మరి ఏం చేస్తున్నాడు? ఒకానొక రోజున దేవునికి ధూపం వేయవలసి వచ్చింది, దేవునికి ప్రియులారా దహనములు అర్పించవలసి వచ్చింది. అయితే అందరూ కూడా కూర్చొని చూస్తున్నారు. ఎవరి కోసం చూస్తున్నారు? ఒక సేవకుని కోసం చూస్తున్నారు. అయితే యాజకుని కోసం చూస్తుంటే యాజకునికి బదులుగా నేను రాజును కదా, నేను ఏదైనా చేస్తానని అతను ఏం చేశాడు తెలుసా? 19 వచ్చిన మనం చదివితే చూడండి, జీవం అంట ధూపం వేయడానికి ధూపాత్ర తీసుకొని యాజకులు వేయవలసిన ధూపాన్ని నేను వేస్తానని దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపాన్ని వెలిగించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మందిరం, పరిచర్య, ఇదంతా ఎవరి బాధ్యత చెప్పండి? దేవుని యొక్క సేవకుడి బాధ్యత. రాజ్యభారం, పరిపాలన ఎవరి పని? రాజుగారి పని. రాజుగారి పని రాజుగారు చేయాలి, సేవకుడు చేయాల్సిన పని అదే మనం కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. 2 చేస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సేవకుడు చేయవలసిన పని ఏం చేస్తాని ధూపం వేసినోడు ధూపాన్ని పట్టుకొని అహంకారుడిగా రుద్రుడిగా అయిపోయి, ఏమండి ఇప్పుడు దాకా బాగున్నాడు, ఇప్పుడు దాకా నీళ్ళు ఇచ్చినోడు, ఆహారం పెట్టినోడు, ద్రాక్ష తోటలు వేసినాడు, ఇప్పుడు దాకా బావులు తోగినాడు, ఇప్పుడు దాకా తండ్రికి తగ్గ తనయుడుగా బ్రతికినాడు, ఏమైపోతున్నాడు? కొద్దిగా ఆత్మీయ స్థితిలోంచి పడిపోయి శరీర స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ధూపాన్ని పట్టుకొని సేవకులు చేయాల్సిన పని చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని సేవకుడైన ఆర్చినటువంటి ఆయన యాజకులందరి వైపుకు చూసి అంటున్నాడు, ఇదిగో అయ్యా రాజు చేయవలసిన పని రాజు చేయాలి, సేవకుడు చేయవలసిన వాడు సేవకుడు చేయాలి కనుక సేవకుడు చేయవలసిన పని కూడా నువ్వే చేస్తున్నావు కనుక ఈ రోజు నుంచి నీవు కుష్టి రోగం కలిగి ఉంటావని శాపాన్ని పెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనికిని
ఆటంకకరంగా ఏ వ్యక్తి కూడా మారకూడదు. అది విశ్వాస అయినా, అది సంఘస్థులైనా, అది రాజు అయినా, అది అధికారైనా, ఎవరైనా సరే దేవుని పని కొనసాగాలి, దేవుని సేవ చేయాలి, ధూపం వేయాలి, దేవుని సేవకుడికి సపోర్ట్గా మనం ఉండాలి. అంతేగాని నేను చేస్తానని దేవుని పనిని నువ్వు పట్టుకున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.